సో మీరు హ్యాపీనా? హ్యాపీ అని ఉండదు. ఎందుకంటే ఆయన నాకు ఫ్రెండే. హ్యాపీ అన్హ్యాపీ ఉండదు. మాట్లాడేటప్పుడు తప్పు ఎవరు మాట్లాడినా ఖండిస్తాం. ఎందుకంటే ఇది కొన్ని కొన్ని పద్ధతుల్లో మాట్లాడాలి. ఎవరు తప్పు మాట్లాడినా, ఆడపిల్లలు ఎవరు మాట్లాడినా ఖండిస్తాం. ఎందుకు రోజా గారి మీద మాట్లాడితే కూడా ఖండించాను నేను. ఇప్పుడు మీకు అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద మాట్లాడు వైసీపీలో ఉన్నాను నేను. వైసీపీకి సపోర్ట్గా ఉన్నప్పుడే వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మాట్లాడితే ఒప్పుకోనని చెప్పాను. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన రాజకీయాల్లోకి ఆడవాళ్ళని లాగొద్దు, అసభ్యకరంగా మాట్లాడద్దు. బండా సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు కూడా నేను ఖండించాను. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు కూడా ఖండించాను. అంటే అక్కడ మా 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 సినిమా ఇండస్ట్రీ ఆడబిడ్డ. మా ఆడబిడ్డకి కంపల్సరీ మాట్లాడేటప్పుడు మేము దాన్ని సపోర్ట్గానే ఉంటాం. ఆ విషయంలో నో డౌట్. ఇక్కడ పార్టీల రాజకీయమా కాదు, మీరు మాట్లాడే మాటల పద్ధతి అసభ్యకర విషయాలు ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. నేను ఆ రోజు కూడా ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకు కేసు పెట్టలేదని కూడా అడిగాను, ఎందుకు పార్టీని కూడా అడిగాను. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆడవాళ్ళంటే మీకు ఇంతే నా గౌరవం. పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ఆడవాళ్ళు వినలేని మాటలు మాట్లాడితే ఈరోజు మనం ఏమి సమాధానం ఇస్తున్నాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అని కూడా అడిగారు. ఇప్పుడు పోసాని గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే సార్ చాలా అంటే చాలా దారుణంగా ఆయన ఒక ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడిన మాటలు అవి. అప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకని అప్పుడు యాక్షన్ తీసుకోలేదంటారు పోసాని గారి మీద? ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఆయన మాటలు సమర్థిస్తూ ఆయన పార్టీకి అండగా ఉంటుంది, మీ లీగల్ టీం పంపిస్తున్నాం, మీ పార్టీ అండగా ఉంటుంది, నిరకంశత పాలంటే ఆయన తప్పు చేయలేదనా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ అని ఆయన సంబోధించాడా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే పోసాని కృష్ణ కుమార్ గారు మాట్లాడిన మాటలు కరెక్టు, అందుకే మేము లీగల్ సపోర్ట్ ఇచ్చాం, అందుకే మేము ఆయనకు అండగా ఉన్నాం. పార్టీ ఉండొచ్చు, ఎందుకంటే ఒక నాయకుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన నాయకుడిగా ఆయనకు సపోర్ట్ ఉండడంలో తప్పే లేదు. కానీ 5 సంవత్సరాలు మీకు 151 సీట్లు ఇచ్చిన ఆడపడుచుల్ని, మీ తల్లి లాంటి వాళ్ళని, అంజనమ్మ గారిని, ఆడబిడ్డల్ని మాట్లాడుతున్నప్పుడు, ఆ ఆడబిడ్డలు మరి వినలేని భాష మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను మీరు సమర్థించారా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ భాషను మీరు సమర్థించారా? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రోజా గారు, మా సోదరి రోజా గారు ఖండించారు, శ్యామల గారు ఖండించారు. అనేక మంది వైసీపీ నాయకులు, గతంలో ఉన్న అనేక మంది నాయకులు దీన్ని తప్పు పడుతున్నారు. కేవలం ఒక కక్ష పూరితంగానే అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు చెప్పమానండి, పోసాని కృష్ణమురళి గారి మాటలు తప్పు లేదు, శ్యామలా గారు కానీ రోజా గారు కానీ ఎవరైనా చెప్పమనండి, తప్పు లేదు. ఆయన మాటలు చాలా కరెక్ట్గా మాట్లాడాడు, ఆ వ్యాఖ్యలు కరెక్టే. అలాగని ఆమె మీద వ్యాఖ్యలు చేసినా కూడా ఖండించాం మేము. ఆమె మీద వ్యాఖ్యలు చేసినా కూడా ఖండించాం. ఎందుకంటే ఎప్పుడు కూడా హుందాతనంగా రాజకీయం ఉండాలి. రాజకీయానికి విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఆడపిల్లల్ని ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎవరు ఊరుకోరు. అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు. మీరు ఇష్టం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, మీరు అలాగే భువనేశ్వరమ్మ గారిని ఇష్టం ఎవరు మనం మేబీ ఇవ్వాలనొద్దు, ఆ మాటలు వినలేము. అలాంటివి మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మామూలుగా మీకు ఒక్కటే అడుగుతున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం అయినా చట్టం ఒక వ్యక్తి కంప్లైంట్ పెట్టాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేశాడు, ఎంక్వైరీ చేసి ఆల్రెడీ మెటీరియల్ ఎంక్వైరీ చేసుకున్నాడు, కేసు రిజిస్టర్ చేశాడు, కేసు రిజిస్టర్ చేసి వచ్చి 8 గంటలకు అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి యాజ్ అ రూల్ రిమైండ్ రిపోర్ట్లో క్లియర్ కట్గా అరెస్ట్ చూపించారు. అంటే యాజ్ చట్టం యాజ్ అ లా ప్రకారంగా జరిగిందా రెడ్ బుక్? రెడ్ బుక్ ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మన రాజ్యాంగమే కదా రెడ్ బుక్ ఇచ్చారు. మన రాజ్యాంగం ప్రకారమే ఆయన అరెస్ట్ చేశారు, మన రాజ్యాంగం ప్రకారమే ఆయన్ని రిమైండ్ చేశారు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటండి? ఇప్పుడు పార్టీ మాట పోలీసు వాళ్ళు వినొచ్చు, న్యాయస్థానాలు వినవు కదా. జడ్జి గారు ఏం చెప్తుంది మనం వినాల్సిందే కదా. మరి ఇంతకు ముందు మీరు 5 సంవత్సరాలు కేసులు పెట్టారు, అక్కడి నుంచి మధ్యలో వస్తున్నప్పుడే బెయిల్ వచ్చాయి. అక్కడి నుంచి మధ్యలో వస్తున్నప్పుడు ఇది తప్పుడు కేసులు కాబట్టి, తప్పుడు సమాచారం కాబట్టి మీరు ఉదయాన్నే 5 గంటలకు మొత్తం వేలాది మంది పోలీసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడి గారిని కానీ, మీరు బండారు సత్యనారాయణ గారిని కానీ,
మీరు అచ్చెన్నాయుడు గారిని కానీ వ్యాఖ్యలు నేనేమంటానంటే బృందాతనంగా వ్యాఖ్యలు చేయండి. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కంపల్సరీ కామన్, అది దాంట్లో తప్పు లేదు. అంత కానీ తీవ్రమైన ఫ్యామిలీని ఈ విధంగా స్థాయిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాదు సార్, అంత అందుకే ఎవరు తీవ్రమైన సమర్థించట్లేదు ఆయన విషయంలో. ఇప్పుడు అంత తీవ్రమైన స్థాయిలో ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆయన ఫస్ట్ నుంచి ఆ ఒక ఇప్పుడేనే కాదు, ఫస్ట్ నుంచి ఎంత అయింది, ఫస్ట్ నుంచి ఒక డిఫరెంట్ తెలుసు కదా. ఫస్ట్ మొదట్లో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ప్రజారాజ్యంలో ఉన్న అంతే అంతగా ఏం different. మాట్లాడలేదు. బట్ అంతకుముందు వైసీపీలో సినిమాల్లో ఉన్న ఉన్నప్పుడు శ్రీహరి గారి సినిమా చేసినప్పుడు అంతే, బలరాం సినిమా చేసినప్పుడు అంతే డిఫరెంట్. కొట్టుకొని ఆయన గీసేసుకొని వెళ్ళి పంజాబ్ పోలీస్ స్టేషన్లో కూర్చొని సెల్ వేసుకొని సెల్ తలపెట్టుకొని బట్టలు ఇప్పేసుకొని ఇవన్నీ ఆయన చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. ఎఫ్డిసి చైర్మన్ చేశారు. ఎఫ్డిసి చైర్మన్ చేశారు ఆయన. ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టే ఆడబిడ్డలు మీకు ఓటు వేయలేదు, మీకు 11 సీట్లు ఇచ్చారనేది మీరు మర్చిపోతున్నారా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యాఖ్యలు బట్టే మీకు 11 సీట్లు ఇచ్చారని మర్చిపోతున్నారా అని అడుగుతున్నా. మీరు చేసిన కార్యక్రమాలు మంచివి, మీరు మాట్లాడిన మాటలు మంచివి కావు. మీరు చేసిన కార్యక్రమాలు తప్పని ఎవరు చెప్పట్లా, ఇంగ్లీష్ మీడియం తప్పని ఎవరు చెప్పట్లా, మీరు పెన్షన్ వాలంటీర్స్ తప్పని ఎవరు చెప్పట్లా. కానీ మీరు మాట్లాడే భాష మంచిది కాదు. అందుకే ప్రజలు పాలన మార్చాలి, పాలన కక్ష సాధింపు పాలన నడుస్తుంది అని ఆలోచించి అది 11 సీట్లకి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇలాంటి వ్యక్తులు మీరు మాట్లాడండి, మీ ఇలాంటి భాష వల్ల మీకు రేపు నష్టం వస్తుందని అర్థం చేసుకో. దయచేసి నేను అంటున్నాను, అంతకన్నా నేనేమి ఇక్కడ పార్టీని మీరు ఎందుకు పోసాని కృష్ణమురళి గారిని వెనకేసుకొచ్చారు, పోసాని కృష్ణమురళి గారి భాషను వెనకేసుకొచ్చారు. మీరు పార్టీ నాయకుడిగా మీరు అండగా ఉండడంలో తప్పలేదు, ఇట్స్ ద రైట్. ఆయనకి సపోర్ట్గా ఉన్నానన్నందుకు కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతినకుండా మా నాయకుడు మాకు సపోర్ట్ ఉన్నాడు అనేది బాగుంది. కానీ మీకు అండగా ఉన్న అక్క చెల్లెళ్ళు తల్లుల మీద మీ సమాధానం ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తారా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, ఆ పార్టీ నాయకుల మీద ఉంది. మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా ఒక్కసారి వినండి, ఇది మేము సమర్థిస్తున్నాం అని చెప్పండి. ఆయన్ని కొట్టలేదు, ఆయన తిట్టలేదు, చట్టానికి ఎవరు అతిథులు గారు చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ ప్రకారం అరెస్ట్ చేశారు, చట్టం న్యాయం ప్రకారం 24 గంటల్లో రిమైండ్ చేశారు, అయిపోయింది, క్లోజ్. అంటే చట్టం యాజ్ పర్ లా ప్రకారమే చేశారు కదా. ఇక్కడ ఎందుకు మీరు గగ్గోలు పెడుతున్నారు? 60 మంది టీం వెళ్ళారు, అంతమంది ముందు ఆర్గ్యుమెంట్ చేశారు. ఆయన మరి అది రిమైండ్ కరెక్ట్ కాకపోతే జడ్జి గారు రిజెక్ట్ చేసేవారు కదా. మరి రిమైండ్ ఎందుకు చేశారు? అది జడ్జి గారు కదా అడగాలి మీరు. అంతమంది వెళ్ళి అంతమంది వాదించినా కూడా ఆయన రిజెక్ట్ చేయలేదంటే అట్లా విషయం ఉంది, కేసులో విషయం ఉంది. మీరు మాట్లాడిన మాటలో తప్పని అర్థమైంది కనుక మనం అందుకే దయచేసి ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ, ఎవరితోన్నా మనం చేసేటప్పుడు కానీ, మన గన్మ్యాన్లు ఉన్నారు, మన గవర్నమెంట్ ఉంది, మంది ఉంది, మార్బలం ఉంది, మన ఇష్టం వచ్చిన రెచ్చిపోతే మళ్ళీ రేపు తర్వాత అందరూ వెళ్ళిపోతే ఒంటరివాడు అవుతాం. ఒంటరివాడు అయిన తర్వాత మనకి చట్టానికి న్యాయానికి మనం అతికి మించి మాట్లాడితే చట్టానికి న్యాయానికి అది మనం కంపల్సరీ బాధ్యులు అవుతాం. అది కంపల్సరీ చట్టం చర్య తీసుకుంటుంది. ఆ రోజు మీ రాజకీయ నాయకులు అండగా ఉండొచ్చు, ఈ రోజు చట్టానికి ఎవరు నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు రాడు. మీరు మాట్లాడిన మాటని 100% సుమోటోగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. దయచేసి అందుకే మనం మాట్లాడేటప్పుడు మన బలం చూసుకొని మాట్లాడాలి తప్ప వెనక బలం చూసుకొని మాట్లాడద్దు. గన్మ్యాన్లు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మంది మార్బలం ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఎల్లకాలం మన దగ్గర మంది మార్బలం ఉండదు. కనుక ఇవన్నీ పోసాని కృష్ణమురళి గారి విషయం లెసన్ అది. కనుక అందుకనే దయచేసి ఎవరైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు అవనండి, ఇవతల వాళ్ళు అనండి, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, గౌరవించి మాట్లాడండి. ఎదుటి వాళ్ళని మన ఇష్యూ రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోండి. ఆడపిల్లల్ని మన ఫ్యామిలీస్ని దయచేసి లాగవద్దని నా మనవి. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, అంటే ఆయన రాజకీయాల్లో ప్రస్తుతం లేరు, వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలోనే రాజీనామా చేశారు, అయినా సరే ఆయన్ని వదలట్లేదు, కేవలం జగన్ గారిని టార్గెట్ కోసం ఈయన అరెస్ట్ చేశారంటున్నారు. ఎప్పుడు మనం అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అయిపోయి మాకు ఇంగ్లీష్లో ఇచ్చింది ఒక సారీ, తెలుగులో ఒక క్షమించు అంటే అయిపోతుందా? కాదు కదా, అది ఎప్పుడు పోదు కదా. అది
కనుక మీరు పార్టీలో ఉన్నారా, పార్టీలో లేరా, పార్టీలో లేకపోయినా ఉన్నా కూడా పార్టీ మీకు అండగా ఉంది, యాట్సాప్. లేకపోతే మీ భార్య మీకు రాలే, మీ పిల్లలు మీ వెనకాల రాలే, మీ భార్య కూడా రాలేదు మీ వెనకాల, పిల్లలు కూడా రాలే, ఒంటరిగా మీరు పోలీసులు తీసుకెళ్ళారు మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ పార్టీ మీకు అండగా ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు మీరు రాజీనామా చేసినా కూడా. మాట్లాడేటప్పుడు కూడా లీగల్గా కూడా మనం తెలుసుకొని మాట్లాడాలి. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా లీగల్ ఏంటి, దానికి సెక్షన్లు ఏంటి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి.